ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే బీటెక్ లో M1 ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ 3x1 plus 2x2 plus x3 is equal to 3, 2x1 plus x2 plus x3 is equal to 0, 6x1 plus 2x2 plus 4x3 is equal to 6. ఇది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సాల్వ్ చేద్దాం, స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ అయితే చెప్తాను. ఓకేనా, ఫస్ట్ దివేందర్ దట్ రాసుకున్నాం. డైరెక్ట్ గా 10 మార్క్స్ తెచ్చింది ఎగ్జామ్ లో. దివేందర్ అని రాసుకొని ఇచ్చిన క్వశ్చన్ యాస్టిస్ 3x1 plus 2x2 plus x3 equal to 3. తర్వాత 2x1 plus x2 plus x3 equal to 0. 6x1 plus 2x2 plus 4x3. చాలా మంది స్టూడెంట్స్ M1 అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్ ఎలా రాయాలని టెన్షన్ పడుతుంటారు. నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టూడెంట్స్ కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వినండి. కొత్త వాళ్ళు నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీ దాకా వస్తాయి. బీటెక్ ఈజీగా పాస్ అయ్యే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. ఈ వీడియోలో మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ గివెన్ దట్ అని రాసుకున్నాం. తర్వాత లాంగ్వేజ్ లో చెప్తా స్టూడెంట్స్. The above can be written in x is equal to b form. ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ లో క్వశ్చన్. ఫస్ట్ ఇప్పుడు ఏ అనుకున్నాం. 3 ఇది రాసుకో. 3 2 ఇక్కడ ఏముంది 1 2 1 1 6 2 4. ఓకే, అర్థమైంది స్టూడెంట్స్. తర్వాత x అని రాసుకొని x1 x2 x3 ఈక్వల్ టు b ఈక్వల్ టు 3 0 6 అని రాసుకుంది. ఓకే, నౌ a by b అంటే ఇదేమో ఇక్కడ వచ్చి కన్నా 3 to 1 is to 3. ఓకే, తర్వాత 2 1 1 is to 0. తర్వాత 6 2 4 is to 6. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం దీన్ని ఆపరేషన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ R1 is to R1 చేద్దాం. R1 minus R2. ఓకే, R1 minus R2 చేద్దాం. R1 3 minus 2 అంటే 3. R1 అంటే 0. R1 ఇది R2 R3. ఓకే, R1 3 minus 2 1 2 minus 1 1 1 minus 1 0 is 2. 3 minus 0 అంటే 3. ఓకేనా, అక్కడ లాస్ట్ ఇది రాసుకున్నాం. 2 1 is to 0. 6 2 4 is to 6. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ చేద్దాం. R2 gives to R2 minus 2R1. R2 gives rise to R2 minus 2R1. ఎందుకంటే ఇది 0 చేయాలి, మళ్ళీ ఇది కూడా 0 చేయాలి. అందుకే R3 gives rise to. ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని 0 చేయాలి, దీన్ని 0 చేయాలి. ఎందుకనే R2 gives rise to R2 minus 2R1. మళ్ళీ R3 gives R చేయాలి. R3 minus 3R1 6R1 ఎందుకంటే 6 వస్తుంది, ఇక్కడ 0 అయ్యేది. ఎందుకని 6R1 అని తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఓకేనా, చేద్దాం. R2 చేస్తాం కాబట్టి R1 అన్న యాస్టీజ్ రాసుకుందాం. ఓకే, R2 minus 2R1. R2 minus 2R1 అంటే 0. ఇక్కడ 1 ఇది R1 అంటే -2 అయింది. -2 1 -2 అంటే -1.
ఓకేనా. ఇక్కడ R2 మైనస్ 2R1 అంటే 0, అందుకనే 1 ట్విస్ట్. ఇక్కడ R2 మైనస్ 2, 3కి 2 యాడ్ చేస్తే 6, అందుకనే మైనస్ ఉంది కాబట్టి -6. ఇక్కడ మళ్ళీ R3 మైనస్ 6R1, R3 మైనస్ 6R1 అంటే 0. ఓకేనా. తర్వాత 2 R3 మైనస్ 6R1, దీనికి 6 యాడ్ చేస్తే -4. తర్వాత ఇక్కడ R3 మైనస్ 6R1 ఇక్కడ 0, 4 ఉంది ఇష్టు. ఇక్కడ 6 R3 6 ఉంది, 6R1 అంటే 3కి 6 యాడ్ చేయాలి. అంత 3కి 6 యాడ్ చేస్తే ఇంటి చేస్తే 6 సిరీస్ 18 మైనస్ 6 అంటే -2. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది. తర్వాత R3 gives rise to R3 minus 4R2. ఓకేనా. ఇక్కడ 0 చేద్దామని R3 అని తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. 1 0:3, 0 minus 1 1:-6, ఈ రెండు కలిపి అప్పుడు R3 చేస్తున్నాం కాబట్టి R3 తీసాం. R3 minus 4 R3 ఇప్పుడు 0 అయిపోయింది. R3 అంటే 4 minus 4 R2 అంటే 0. ఓకేనా. మళ్ళీ R3 minus 4 R2 అంటే 4 minus 4 అంటే 0. ఓకే. ఈస్ట్ 12 ఎలా వచ్చింది? R3 minus 12 ఇవ్వండి. R3 అంటే -12 minus 4 R2 అంటే ఎంత? -6. ఏమొచ్చింది? -12 minus 4 24, 6 4 24 ప్లస్ 24. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? ప్లస్ పెద్దది కాబట్టి +12 ఉంటుంది. +12 ఎట్లా ఆన్సర్? ఓకేనా. +12 ఎట్లా ఆన్సర్? అందుకని 12. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు ఎలా చేయాలని? ఇది తెలుసుంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు దాకా మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో అయితే చెప్తాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. ఇప్పుడు వచ్చి మనకి ఈ ఫామ్ వచ్చింది కదా, 1 1 0:3, 0 minus 1 1:6, 0 0 0:12 వచ్చింది కదా, ఈ ఫామ్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్నే విచ్ ఇస్ ది ఎకోలాన్ ఫామ్ అంటాం. దీన్ని విచ్ ఇస్ ద O of A equal to 2 వచ్చింది. O of A by B equal to 3 వచ్చింది. ఓకేనా. O of A equal to A does not rho of B ఇది does not equal to వచ్చింది కాబట్టి given system is inconsistent. ఇది నాన్ హోమోజీనియస్ సిస్టమ్. ఓకేనా. given system స్టేట్మెంట్ రాసుకున్నాం. given system is a inconsistent. ఓకేనా. ఇది ఇన్కన్సిస్టెంట్. given system is a no solution. given system is a no solution. ఇది ఈజీగా 10 మార్క్స్ ఫ్రెండ్స్. ఈజీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.